ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంపే దొరికాడు మనకు. భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నాడో లెక్కలేదు. 50 సార్లు చెప్పాడు, 60 సార్లు చెప్పాడు. భారతదేశం ఖండిస్తూనే వస్తోంది, ట్రంప్ చెప్తూనే ఉన్నాడు, పాకిస్తాన్ సపోర్ట్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఇంకో కంట్రీ దొరికిపోయింది. ఈసారి చైనా క్లెయిమ్ చేసుకుంది, ఇండియా పాక్ టెన్షన్స్ను మేము ఇన్వాల్వ్ అయ్యాము, మేము మధ్యవర్తిత్వం మీడియేట్ చేశాము అని చైనా ప్రకటించింది. కాంటెక్స్ట్ ఏంటంటే చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఇయర్ ఎండ్ రివ్యూ, అంటే ఈ ఏడాదిలో చైనా డిప్లొమాటిక్ అచీవ్మెంట్స్ ఏంటివి, చైనా ఫారిన్ పాలసీ అచీవ్మెంట్స్ ఏంటివి అని ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇలా ఇజ్రాయిల్, పాలస్తీనా, మియన్మార్, ఇరాన్, కంబోడియా, థాయిలాండ్ల మధ్య డిస్ప్యూటు, ఇలా వీటన్నిటితో పాటు ఇండియా పాక్ టెన్షన్స్లో కూడా మేము మీడియేట్ చేశామని చెప్పారు. చైనా రీజన్ చైనాకు ఉండవచ్చు, ఎందుకంటే తాము ఆసియా ఖండంలో ఒక పీస్ మేకర్గా, ఒక పెద్దరికం కలిగిన దేశంగా, ఆసియా ఖండాన్ని ఒక ఆర్డర్లో పెట్టే కంట్రీగా తనకు తాను ఇమేజ్ బూస్టింగ్లో భాగంగా చైనా చెప్పుకుంది. అంటే చైనా లక్ష్యం ఏంటంటే ఒక రీజనల్ పవర్, ఎమర్జింగ్ పవర్. ఏసియా ప్రపంచంలో ఆసియా ఖండం ఎమర్జ్ అవుతుంటే దానికి ఒక నాయకత్వ స్థానంలో తానున్నాను అని చైనా లక్ష్యం. అందులో భాగంగానే ఈ క్లెయిమ్స్ అన్నీ చేసుకుంది. కానీ ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే ఇది ఇండియాస్ ఫారిన్ పాలసీ పొజిషన్కు పూర్తి వ్యతిరేకం. ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు కూడా పదే ఇదే చెప్పాను. ఇప్పటిదాకా టైం టెస్టెడ్ పాలసీ ఆఫ్ ఇండియా ఏంటంటే అది బీజేపీ అధికారంలో ఉండని, అది కాంగ్రెస్ అధికారంలో ఉండని, ప్రభుత్వ విధానము, భారతదేశ విధానం, అది ప్రభుత్వ విధానం కూడా కాదు, దేశ విధానం ఏంటంటే ఇండియా పాక్ బైలేటరల్ టెన్షన్, ద్వైపాక్షిక వివాదాల్ని బైలేటరల్గానే పరిష్కరించుకుంటాం. ఇందులో థర్డ్ పార్టీ జోక్యానికి స్థానమే లేదు, వేరే దేశానికి ఎక్కడా అవకాశమే లేదు అనేది మన వాదన. సో ఇండియా పాకిస్తాన్ డిస్ప్యూట్స్లో మూడవ దేశ జోక్యాన్ని మనం అంగీకరించాం. మన విధానానికి భిన్నమైన విధానం పాకిస్తాన్ది. అందుకే పాకిస్తాన్ చైనాకు పోయి చెప్పుకుంటుంది, అమెరికాకు పోయి చెప్పుకుంటుంది, యునైటెడ్ నేషన్స్కి పోయి చెప్పుకుంటుంది, తుర్కీకి పోయి చెప్పుకుంటుంది, మాకు ఇండియాకు మధ్య గొడవ అవుతుంది, మీరు మీడియేట్ చేయండి అని. కారణం ఏంటంటే వీక్ నేషన్ విల్ ఆస్క్ సంబడీస్ హెల్ప్, స్ట్రాంగ్ నేషన్ విల్ డిటర్మైన్ ఆన్ ఇట్స్ ఓన్ అంటారు. అంటే బలహీనమైన దేశం ఇతర దేశాల సహాయం కావాలి, బలమైన దేశం ఎప్పుడు కూడా అవసరం ఉండదు. అందుకే మనం అమెరికా, రష్యాలతో ఇంత స్నేహం ఉన్నా ఈనాడు కూడా పాకిస్తాన్ విషయంలో మాకు మీడియేట్ చేయండి అని మనం చెప్పలేదు. వాళ్ళ బాధ్యతను గుర్తు చేసిన సందర్భాలు ఉండొచ్చు. పాకిస్తాన్లో ఇలా తీవ్రవాదం చెలరేగుతుంది, మరి మీకు ఎందుకు కనిపించదని అడగచ్చు. కానీ పాకిస్తాన్ ఇండియా మధ్య డిస్ప్యూట్స్లో మీరు ఇన్వాల్వ్ కానీ చెప్పలేదు. ట్రంప్ కూడా కశ్మీర్ ఇష్యూ పైన ట్రంప్ కాదు, అంతకుముందు ఈవెన్ ఒబామా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నప్పుడు ఇప్పటి మోడీ, అప్పటి మన్మోహన్ సింగ్లకు కూడా అది అవకాశమే లేదు అని స్పష్టంగా చెప్పేశారు. సో అందువల్ల చైనీస్ క్లెయిమ్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రరీ టు ఇండియాస్ ఫారిన్ పాలసీ. ఇక చైనా నిజంగానే మీడియేటరా? పోనీ ఇంకా అమెరికా కన్నా ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో అమెరికాకు ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. ఎప్పుడు కూడా అమెరికా అటు భారత్తోనూ ఇటు పాకిస్తాన్తోనూ డిఫెన్స్తో సహా అన్ని రకాల రిలేషన్స్ ఉన్నాయి. కానీ చైనా అలా కాదే. చైనా వాజ్ క్లియర్లీ ఈజ్ అండ్ వాజ్ విత్ పాకిస్తాన్ కదా. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ మనపై ప్రయోగించింది చైనా మేడ్ యుద్ధ విమానాల్ని. పాకిస్తాన్ను రక్షించింది, భారతదేశ విమాన దాడుల నుంచి రక్షించే ప్రయత్నం చేసింది. రక్షణ పూర్తిగా చేయలేకపోవచ్చు చైనీస్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాల్లో 81% చైనాయే. మరి చైనా ఎలా మీడియేట్ చేయగలుగుతుంది? ఒకవైపు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా మీడియేట్ చేయలేడు. మీడియేట్ అంటే ఏంటి? సమదూరములో ఉన్న వ్యక్తి మాత్రమే మీడియేట్ చేయగలుగుతాడు. సంబడి హూజ్ ఈక్విడిస్టెంట్ కెన్ మీడియేట్, ఏ జడ్జ్ కెన్ మీడియేట్, ఏ లాయర్ కెన్ నెవర్ మీడియేట్. లాయర్ ఒకవైపు నుంచి ఉంటాడు, జడ్జ్ ఏమో ఇద్దరికీ సంబంధం లేకుండా న్యాయం చెప్తాడు. సో హౌ కెన్ చైనా బి ఏ జడ్జ్? చైనా పాకిస్తాన్ తరఫున అడ్వకేట్ కదా. సో పాకిస్తాన్ వైపు నిలబడి పాకిస్తాన్కు మిలిటరీ సాయం చేస్తూ
ఈవెన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనా ఆయుధాలని పాకిస్తాన్ వైపు నుంచి టెస్టింగ్ చేస్తూ మీడియేషన్ అంటే ఎలా సాధ్యమవుతుంది? సో చైనా కెన్ నెవర్ బీ ఏ మీడియేటర్, చైనా కెన్ ఓన్లీ బీ ఏ లాయర్ ఫర్ పాకిస్తాన్. ముందు పాకిస్తాన్కు అడ్వకసీ వదులుకొని పాకిస్తాన్తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని వదులుకుంటే అప్పుడు ఏమైనా మీడియేషన్ స్కోప్ ఉంటుంది. ఇది రెండవది. మూడవది, అసలు ఇండియాకు చైనాకే డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా. సో ఇండియాకు చైనాకే బార్డర్ డిస్ప్యూట్ ఉండగా దాన్నే మనము పూర్తి స్థాయిలో ఇప్పటికీ సొల్యూషన్ కనుక్కోనలేక గాల్వాన్ లాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటే చైనా ఇక పాకిస్తాన్ ఇండియా టెన్షన్స్లో ఏం మీడియేట్ చేస్తుంది? మొదలు ఇండియా చైనా టెన్షన్స్ని తగ్గించుకోవాలి కదా. సో అది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్, ఎస్, ఇండియా చైనాతో కలిసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్ ఇలాంటి సంస్థల్లో రష్యా, ఇండియా, చైనా, ట్రైకా దీంట్లో భాగస్వామి కావచ్చు. కానీ ఇండియా పాకిస్తాన్ లాగా చైనాకు క్లయింట్ స్టేట్ కాదు. అంటే చైనాకు మిత్ర దేశమే కాదు, క్లయింట్ స్టేట్ అంటే చైనా పైన ఆధారపడుతున్న దేశం కాదు. పాకిస్తాన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కొరకు, ఆర్థిక అవసరాల కొరకు, ఆయుధాల కొరకు పాకిస్తాన్ చైనా పైన ఆధారపడుతుంది. ఇండియా చైనాకు కాంపిటీటర్గా, ఒక రీజనల్ పవర్గా ఎమర్జ్ చేయడానికి పోటీ పడుతుంది. సో ఒక కాంపిటీటర్ల మధ్య మధ్యవర్తిత్వం ఉండదు ఎప్పుడు కూడా. చైనా ఇండియా ఒకే స్థాయిలో ఉన్నప్పుడు హౌ కెన్ వన్ కంట్రీ మీడియేట్ ఫర్ ద అదర్? అన్లెస్ ఒక మిత్రదేశం అయితే సర్ది చెప్పచ్చేమో, కానీ మీడియేటర్ ఎలా చేయగలుగుతారు? మీడియేషన్ చేయాలంటే కాస్తంత పై స్థాయిలో ఉండాలి. ఇండియా ఈజ్ కంపీటింగ్ విత్ చైనా. చైనాస్ ఇంట్రెస్ట్, ఇండియాస్ ఇంట్రెస్ట్ల మధ్య వ్యూహాత్మక కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు చైనా తైవాన్ల మధ్య డిస్ప్యూట్ను, చైనా జపాన్ల మధ్య డిస్ప్యూట్ను, చైనా ఫిలిప్పీన్స్ మధ్య డిస్ప్యూట్లను, చైనా అమెరికాల మధ్య డిస్ప్యూట్లను మీడియేట్ చేస్తామని ఇండియా ముందుకు వచ్చిందా? అందువల్ల చైనా తనకు తానుగా రీజనల్ పవర్గా, ఏషియన్ లీడర్గా ఒక పొజిషన్ను అసర్ట్ చేసుకోని క్రమంలో ఇండియా పాక్ టెన్షన్స్ కూడా మీడియేట్ చేసుకున్నారన్న క్లెయిమ్ చేసింది తప్ప ఇట్ కాంట్ బి ఎ రియాలిటీ కదా.